హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మెకానిక్ శివాజీని. మీకు చెప్పే టాపిక్ ఏంటంటే ఇవాళ మనం హై ప్రెజర్ పంపు ఇండక్టర్స్ అనేవి కొత్త వేస్తున్నాము. విత్ వారంటీతో వేస్తున్నాము. వారంటీ మనకు ఎలా యూజ్ అవుతుందంటే, మన వెహికల్ కొన్నప్పుడు ఒక 1 ఇయర్ లేదా 3 ఇయర్స్ 5 ఇయర్స్ వారంటీ అనేది వస్తుంది. ఈ ఎక్స్ట్రా వారంటీ అంటే అది మన కంపెనీ వాళ్ళు చెప్తారు, సార్ ఈ ప్రైస్ అయితే ఈ అన్ని పార్ట్స్ ఎలా వస్తాయి అని. అది జస్ట్ అది 10,000 నుంచి 20,000 దాకా ఉంటుంది. అది వెహికల్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. ఈ ఇండక్టర్స్ హై ప్రెజర్ పంప్ వచ్చేసరికి 89,000 అవుతుంది. దీన్ని జస్ట్ కస్టమర్ వారంటీ ఎక్స్ట్రా వారంటీ కట్టుకోవడం వల్ల జస్ట్ 20,000తో అయిపోతుంది. ఎందుకంటే ఎక్స్ట్రా వారంటీ ఎందుకు కట్టుకోవాలంటే, మన వెహికల్కి ఎప్పుడు ఎలాంటి ట్రబుల్ వస్తాయని మనకు తెలియదు. చూస్తున్నారు కదా, జస్ట్ కస్టమర్ ఒక 20,000 గురించి ఆలోచించుకొని కట్టుకోవడం వల్ల అది 1 ఇయర్ లోపు అవ్వచ్చు, 2 ఇయర్స్ లోపల అవ్వచ్చు. ఏదన్నా మనకు పార్ట్స్ అనేది ఎడిషనల్గా పోతే కనుక కంపల్సరీగా మనకు వారంటీలు అన్నీ కవర్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు కస్టమర్కి 89,000 సేవ్ అయినట్టు. అంటే ఇప్పుడు 60,000 రూపాయలు కస్టమర్కి ఈజీగా సేవ్ అయినట్టు. ఇది రిపేర్తో కలిపి చిన్న ఐటమ్స్ అంటే జనరల్ ఐటమ్స్కి కాస్ట్ పడుతుంది. అది కూడా జస్ట్ ఒక 2,000 5,000 లోపల పడుతుంది. కస్టమర్కి ఇప్పుడు 89,000 సేవ్ అయినప్పుడు జస్ట్ దాంట్లో మనకి ఎలా అంటే, కస్టమరు అయితే 20,000 కట్టుంటే 69,000 సేవ్ అయినట్టు. చూస్తున్నారు కదా, మనం వారంటీ కట్టుకోవడం వల్ల యూజ్ అనేది ఇది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.